హాయ్! హలో! నేను రమ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మా ఊరు పక్కన ఉన్న కోడూరు అనమాట. సో, అక్కడ గంగనమ్మ అమ్మవారి సంబరం. సో, పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ముందు రోజు నైట్ జరిగిందనమాట. మేము తెల్లారిన రోజు అంటే రంజాన్ రోజుని 11వ తారీఖున వెళ్ళాను. అంటే 10వ తారీఖు నైటే సంబరం స్టార్ట్ అవుద్దనమాట. సో, అది. అందుకనే వీడియో తీస్తున్నాననమాట. చిన్నప్పుడు బాగా సంబరానికి తీసుకెళ్ళలేదని ఏవి ఏడ్చిన రోజులు అవన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పుడు నా పిల్లలు తీసుకువెళ్ళాను నైట్ తీసుకెళ్ళలేదని ఏడ్చారు. సో, డే టైమ్‌లో తీసుకువెళ్ళాననమాట. మీకు ఆ విజువల్స్ అన్నీ చూపిస్తున్నాను. షాపింగ్ అంతగా ఏం చేయలేదు. ఎప్పుడు అవి ఇవి ఎక్కడికెళ్తే అవి కొనడం. డబ్బులు చాలా వేస్ట్ చేసేస్తున్నాను. ఆ వేస్ట్ చేయడానికి కూడా డబ్బులుండాలి కదా! సో, ఇప్పుడు నేను మా నాన్న వాళ్ళ ప్లేస్‌లో ఆ స్థానంలో నేనున్నాను కాబట్టి ఆ మనీ విలువ నాకు తెలుస్తుంది. మా నాన్నోళ్ళు నాకు చిన్నప్పుడు కొన్నప్పుడు కూడా నేను ఇలాగే ఏడ్చేదాన్ని. మీలో ఎంతమంది కూడా ఇలాగ తప్పించుకుంటున్నారు సంబరాలకు తీసుకెళ్ళకుండా ఉండాలని చెప్పి. కానీ జస్ట్ ఊరికనే కొందా? తీసుకువెళ్ళి కొన్ని ఆడుకునేవి, తినేవి తీసుకొని రిటర్న్ అయిపోయామనమాట. అంతగా ఏం షాపింగ్ చేయలా. జస్ట్ చూద్దాం సంబరం అని. చిన్నప్పుడు ఇంకా చాలా క్రౌడ్ ఉండేది. ఇప్పుడు కొంచెం అంటే తగ్గిందనమాట. పదా? సో, అది స్టాల్స్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. కానీ క్రౌడ్ చాలా బావుందని నైట్ బావుందంట. మార్నింగ్ టైము అంతగా లేదు. సో, అది నాకు తెలిసిన చోట చెప్పారు. మార్నింగ్ అయితే అంతగా లేరు గానీ నైట్ బాగా వచ్చారు అని. ఈ సంవత్సరం బాగా పంటలు పండిగా. సో, లాస్ట్ ఇయర్ అయితే బాగా క్రౌడ్ లేరు. స్టాల్స్ బాగున్నాయి. ఈ సంవత్సరం పర్లేదు. ఓకే. ఓకేనా? ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో మీకు దగ్గరలో ఇలాంటి సంబరాలేమైనా జరిగితే మేబీ తప్పకుండా ఎలా ఉందో ఈ వీడియో కూడా మీరు కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఏంటిది? చూడడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి. ఓకే. ఏంటి ఐస్ క్రీమ్ చాలా అమ్ముతున్నారు. నైట్ ఐస్ క్రీమ్స్ అది పట్టి కూడా కొన్నారు. నడు నడు అవి నైట్ పూట బాగుంటాయి ఇప్పుడు కావాలి. వెళ్దు 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 ఒక రౌండ్ వేసి రాని ఫస్ట్. కలిపి కోరిని ఇరిగిపోతాము. హాయ్ బాగున్నావా? నువ్వు వచ్చి ఫోన్ కొన్నావు కదా అది డబ్బులే అది చూడాలి. ఏంటమ్మా? అమ్మాయి ఆడదామా ఆడదాం. ఇవన్నీ కొనలేమమ్మా.
జంపింగ్స్ బాగా పెట్టారు కదా 4 చోట్ల. మరి పడుతుంది. అవి పడవో పెట్టవో. ఏది ఆ పిల్లోడు వేసాడు, ఏది వేసాడు అదేది వేయలే. అదిగో అవి ఎలా పడవా. ఇదిగో అప్పుడు దాని మీద పడి కదా ఇవరా. అదిగో దాని మీద పడిందిగా. ఇస్తారా ఇవరా. ఏం పానీపూరి తింటారా? మీ అని ఉన్నాడా? ఇక్కడ పిల్లలందరూ కలిసి జంపింగ్ ఉంటుంది కదా, సో అది ఎక్కి బాగా ఎంజాయ్ చేశారనమాట. ఓ పడిపోను దొరలాడు పైకి లేక ఓకే, భలే ఎంజాయ్ చేశారు. చిన్నప్పుడు మనకి ఇవి లేవు మా టైంలో అయితే. ఇవి ఎక్కిన కాడి నుంచి చెమటలో బాగా చెమటలు పట్టేసినాయి. వాళ్ళతో వాళ్ళు అలా ఆడుకుంటుంటే నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట. ఫైనల్గా వాళ్ళు ఆడుకుని టైం అయిపోయింది కదా, సో ఇంకా దిగేశారనమాట. అక్కడ దిగిన కాడి నుంచి ఇంకోటి ఏం ఎక్కాలా అని చూస్తున్నారనమాట. ఇంకా నన్ను అడుగుతున్నారు, అమ్మ అది ఎక్కిచ్చు ఇది ఎక్కిచ్చు అని. సో ఇక్కడ కార్లదే ఉందన్నమాట. సో మా సితార నిజంగా కార్లే అనుకుంటుంది. అది తిప్పేస్తున్నాను దాన్ని. అదేంటో మా సితార నా కలర్ పడింది, వాళ్ళ డాడీ కలర్ పడలేదు. మా చిన్నది వాళ్ళ నాన్న కలర్ పడింది. భలేగా అలా తిప్పుతున్నారనమాట. వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళు మాత్రం. నాకైతే కళ్ళు తిరిగి ఇక్కడికి ఇంకో చోటకి వచ్చేసాము. ఇక్కడ ఏంటో మామూలు బిస్కెట్స్ ఉంటాయి కదా, సో ఆ బిస్కెట్స్కి ఒక ఏంటో పొగలాగా దాన్ని ప్రెస్ చేశాడు. ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చింది. అది నోట్లో పెట్టేసుకుని తినేది. బయట తీసుకుని దానిలో ఒక 5 ఉంది. 550 50 రూపాయలు అంటది. సో ఇది ఇంకొకటి ఏంటంటే ఎగ్ కుల్ఫీ అంట. నేను అనుకున్నానండి కుల్ఫీ అంటే ఐస్ క్రీమ్లో ఉంటుంది కదా, సో దాని మీద అంటే ఫ్రైడ్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఫ్రైడ్ దాన్ని ఏమంటారు, ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటారు కదా, సో అలా ఉంటుందేమో. లోపల ఐస్ క్రీమ్ ఉంటుందేమో, పైన ఇలా కుల్ఫీ లాగా చేశారేమో ఎగ్తో అనుకున్నాను. తీరా చూస్తే అదంతా ఏం లేదు, ఎగ్ రోల్సే. ఎగ్ని అలా రోల్ చేసి ఇచ్చారు. దానికేంటో మరి కుల్ఫీ అని ఎందుకు పేరు పెట్టారు? కుల్ఫీ షేప్లో ఉందనేమో. బాగానే ఉంది, కోడిగుడ్ని చక్కగా తిన్నట్టుంది అంతే. ఇంకా అలా కాలిపోతుంది అనమాట, చాలా వేడిగా ఉంది. ఇద్దరు అదొక్కటి తినడానికే చాలా కుస్తీలు పడ్డారు. అది కాలిపోతుంది. అలా వీడియోలో చిన్నగా కనిపించింది కానీ కొంచెం పెద్దగానే ఉంది. ఇంకా ముంత మసాలా అయితే ఈ సంవత్సరం నేనేంటంటే అన్ని ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం అంతే, కానీ వస్తువులు ఏం కొనలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట కోడూరు. అక్కడి నుంచి అటు వెళ్తారనమాట. నేను ఆ సందులో బైక్ నా స్కూటీ అక్కడ పార్కింగ్ చేశాను. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు వీడియో చూపిస్తున్నాను. అమ్మవారి గుడి అనమాట, గంగానమ్మ అమ్మవారి గుడి. అది అటు ఇలా రోడ్డు ఉంటుంది, మెయిన్ సెంటర్ అది. రోడ్ మీదే పెట్టేశారు స్టాల్స్ ఉంటాయి గుడికాడ నుంచి. భలే ఉన్నారు కూడా జనము. ఇది అమ్మవారి గుడి. మేము గుడికి అవి వెళ్ళమన్నమాట. చిన్నప్పుడు కూడా ఏం వెళ్ళేవాళ్ళం కాదు. సో అందుకని ఇంకా బైక్ తీసుకుని ఇంకా ఇంటికి తిరుగుమోకమయ్యాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.